పేదరికం లేని సమాజమే ధ్యేయం అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ఆగస్టు 15 నాటికి ఈ P4 కార్యక్రమానికి ఒక రూపం తీసుకొస్తామని కూడా చెప్తూ ఉన్నారు సార్. అంటే ఈ P4తోనే పేదరికం పోతుంది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో పేదరిక నిర్మూలనకు P4ఏ పరిష్కారమా? పేదరికం లేని సమాజానికి మీరిచ్చే సలహాలు ఏంటి? నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలనే దానిపైన ప్రపంచవ్యాప్తంగా అనేక స్టడీస్ ఉన్నాయి, అనేక పరిశోధనలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. మామూలుగా లేవు. పేదరిక నిర్మూలన పైన జరిగినంత రీసెర్చ్ ప్రపంచంలో దేనిపైన జరగలేదు కావచ్చు, అయినా పేదరికం అలాగే ఉంది. సో ఆ పరిశోధనే కాదు, దీనిపైన అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. సో ఎలా పేదరికాన్ని P4ను మనం ఏం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అదొక మంచి ప్రయత్నం. సమాజంలో సంపద కలిగిన వారు దాతృత్వ భావనతో బాధ్యతాయుతంగా పేదలకు సహకరించడం, దానికి ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయడాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే పేదరికం నిర్మూలన పట్ల, పేదల పట్ల ఆ కన్సర్న్ ఉండాల్సిందే. అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి వచ్చినప్పుడు అడుగుతారు, మీ అర్థశాస్త్రానికి ప్రధానంగా అర్థశాస్త్రానికి ఏమిటి తేడా అని అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ ఎకనామిక్స్ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ అని. అప్పుడు అమర్త్య సేన్ అంటాడు, ద మెయిన్ స్ట్రీమ్ ఎకనామిక్స్ డీల్ విత్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ మై ఎకనామిక్స్ డీల్స్ విత్ ది దోస్ హూ కుడ్ నాట్ ఫేర్ వెల్ అంటాడు. అంటే ప్రధానంగా అర్థశాస్త్రం విజయవంతుల విజయ గాథల్ని కీర్తిస్తే, ఒక జెఫ్ బెజోస్, ఒక బిల్ గేట్స్, ఒక గౌతమ్ అదానీ, ఒక ముఖేష్ అంబానీ, సో ఇలా విజయవంతుల విజయగాథల్ని ప్రధానంగా అర్థశాస్త్రం కీర్తిస్తే, నా అర్థశాస్త్రం అంతగా విజయం సాధించలేని అభాగ్య జీవుల జీవితాల్ని చర్చిస్తుంది అంటాడు అమర్త్య సేన్. అందుకే మీరు అమర్త్య సేన్ పుస్తకాలు మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ ఆపర్చునిటీ, హంగర్ అండ్ పబ్లిక్ యాక్షన్, పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్, ఇండియా డెవలప్మెంట్ అండ్ పార్టిసిపేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్, చాయిస్ అండ్ జస్టిస్, ఇలా మీరు ఏ పుస్తకాలన్నా చదవండి. ఆ వెల్ఫేర్ అనేది ఒక సోషల్ డెవలప్మెంట్ ఒక దృక్పథం మనకు కనబడుతుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల మీకు అమర్త్య సేన్, జీన్ రేజ్ లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు జరిపారు. సో దెర్ ఇస్ నో డెత్. అందువల్ల పేదలకు సహకరించాలి, సంపన్నులు అనే దాంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దాతృత్వంతో సమాజాలు మారవు. స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ వల్ల సమాజాలు మారుతాయి. దాతృత్వంతో సమాజాలు మారవడానికి ప్రపంచంలో ఫిలాంథ్రపీకి ఏం కొరతలేదు కదా. మీకు ఫిలాంథ్రపీ అవసరమే, కానీ దాతృత్వం వల్లనే సమాజం మారుతుంది అనే ఎకనామిక్ మోడల్ ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎఫర్ట్స్. ఇప్పుడు మీకు అనేక NGOs ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కానీ అవి ఒక ప్రోటోటైప్స్ని క్రియేట్ చేశాయి, మోడల్స్ని క్రియేట్ చేశాయి, లిమిటెడ్ ప్రభావాన్ని చూపాయి, కానీ సమాజంలో ఉన్న మొత్తం పేదరికాన్ని నిర్మూలించలేకపోయాయి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అని వచ్చింది. అంటే తమ ప్రాఫిట్స్లో 2% CSR కింద ఖర్చు పెట్టాలి. మనకు తెలుసు CSR ఎన్ని చోట్ల ఎంత బాగా అమలవుతుందో. కొన్ని చోట్ల ప్రయత్నాలు మంచిగా ఉండవచ్చు, కానీ మొత్తం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పేదరికం పోతుందని ఒక సందర్భంలో మనకు చెప్పారు. ఏం జరిగింది? జరగలేదు. ఇక అసలు ఎకనామిక్స్లోనే డామినెంట్ పారాడిమ్ అంటారు. ఈ డామినెంట్ పారాడిమ్లో భాగంగా ఎకానమిక్ గ్రోత్, ఆర్థిక వృద్ధిని సాధిస్తే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆర్థిక వృద్ధిని సాధిస్తే అది దానంతటదే పర్కలేట్ అయి పేదవారికి కూడా జీవితాలకు ప్రభావితం చేసి పేదరికాన్ని నిర్మూలిస్తుందని పర్కలేషన్ థియరీ అన్నారు. సో అంటే గ్రోత్ ఆటోమేటికల్లీ పర్కలేట్స్, కానీ జరగలే అది. అందుకే అప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ లాంచ్ చేస్తూ ఒక మాట అన్నది. సో గ్రోత్ అచీవ్ ద గ్రోత్ విల్ టేక్ కేర్ ఆఫ్ పావర్టీ అని ఇప్పటి వరకు అన్నారు, కానీ అది జరగలేదు. నౌ అటాక్ పావర్టీ, దట్ విల్ ఆటోమేటికలీ టేక్ కేర్ ఆఫ్ గ్రోత్. అంటే వృద్ధిని సాధిస్తే పేదరికం పోదు, పేదరికాన్ని నిర్మూలిస్తే వృద్ధి పెరుగుతుంది అని
ద రివర్స్ థియరీ కూడా వచ్చింది పర్కులేషన్కు. తర్వాత ఒక దశకు వచ్చే వరకు ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నా అది ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచలేకపోయింది. చాలా చోట్ల మనకు ఇప్పుడు గుజరాత్లో మీకు చాలా డెవలప్డ్ స్టేట్, చాలా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే స్టేటు, కానీ మాల్న్యూట్రిషన్, పోషకాహార లోపాలు పిల్లల్లో ఎక్కువ, ఫిమేల్ మేల్ రేషియో, స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు చాలా సోషల్ ఇండికేటర్స్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర లాంటి రిచర్ స్టేట్స్ కూడా కేరళతో పోలిస్తే దిగదుడిపోయాయి. సో మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటే సాధిస్తే సరిపోదు, అది మానవాభివృద్ధిగా, సామాజిక అభివృద్ధిగా మార్పు చెందాలి అని అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP లాంటి సంస్థలు ప్రకటించాయి. అందుకే అమర్త్య సేన్ అంటాడు, ఎకనామిక్ డెవలప్మెంట్ డు నాట్ నెసెసరీలీ లీడ్ టు సోషల్ డెవలప్మెంట్ అంటాడు. అంటే ఆర్థికాభివృద్ధి దానంతరదే సామాజిక అభివృద్ధిగా, మానవాభివృద్ధిగా దారితీయకపోవచ్చు. అందువల్ల హ్యూమన్ డెవలప్మెంట్ సాధించాలి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఫిమేల్ మేల్ ఉమెన్ జెండర్ జస్టిస్, యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్, యాక్సెస్ టు శానిటేషన్, యాక్సెస్ టు పారిశుద్ధ్యము, తాగునీరు, ఇలా అనేక ఇండికేటర్స్, ఒక మంచి పర్యావరణం, దీన్ని హ్యూమన్ డెవలప్మెంట్ అన్నారు. అది కూడా అయ్యాక నెక్స్ట్ స్టేజ్లో హ్యూమన్ హ్యాపీనెస్ అన్నారు. అంటే మానవుడు ఆనందంగా ఉండటానికి కేవలం సంపద సృష్టియే సరిపోదు అని. సో అందువల్ల ప్రధానంగా మీకు మన దేశంలో 70s, 80s డైరెక్ట్ అటాక్ అండ్ పావర్టీ అని గరీబీ హటావో నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ. సో ఈ పర్కలేషన్ థియరీ అంటే గ్రోత్ సాధిస్తే దానంతట అదే పేదరికాన్ని పోతుందన్నారు. కానీ కాదు, లెట్ us డైరెక్ట్లీ అటాక్ పావర్టీ అండ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, జవహర్ రోజ్గార్ యోజన అని రకరకాల స్కీములతో వచ్చారు. ఇప్పటికీ కూడా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం రూపంలో ఈ పథకాలు ఉన్నాయి. సో అవి దాటిన తర్వాత ఇది కాదు, పేదలకు సోషల్ సేఫ్టీ నెట్స్ ఉండాలి. అందువల్ల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతున్న క్రమంలో ఆ అభివృద్ధి వేగాన్ని అందరూ అందుకోలేరు కనుక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని సంక్షేమం అనే కాన్సెప్ట్ వచ్చింది. డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో అమర్త్య సేన్ డెవలప్మెంట్ అనేది 5 రకాల ఫ్రీడమ్కి దారితీయాలి అంటాడు. ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్, అంతర్గత స్వేచ్ఛ, తార్కికంగా ఆలోచించగలగడం, సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగడం, చదువుతో సాధ్యమవుతుంది. ఇది ఇంటర్నల్ ఫ్రీడమ్ అన్నాడు. రెండవది పార్టిసిపేటరీ ఫ్రీడమ్, భాగస్వామ్య స్వేచ్ఛ, పాలనలో ప్రజలు భాగస్వాములు కాగలగాలి. ప్రొసీజరల్ ఫ్రీడమ్, అనవసరపు నియమ నిబంధనల నుంచి స్వేచ్ఛ కావాలి. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, వినిమయ స్వేచ్ఛ, అంటే ప్రజల కొనుగోలు శక్తి ఉండి ప్రజలు తాము నచ్చిన వాటిని వినిమయం చేసుకోగలగాలి. 5వది ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటారు, రక్షిత స్వేచ్ఛ, అంటే ప్రతి ఒక్క ఎకానమీలో అందరూ వేగంగా పరిగెత్తలేరు కనుక అంత అభాగ్య జీవులకు అండగా ఉండే ఒక సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి అని చెప్పి సామాజిక పింఛన్లు, ఇలా వెల్ఫేర్ స్కీమ్స్ మొదలై అవి శృతి మించి రాగానపడి ఇవాళ ఆర్థిక వ్యవస్థకు భారమై, అప్పులకు కారణమై ఉచితాలుగా మారిపోయాయి. సో ఇలా ఇప్పుడు నేను మీకు అనేక రకాల ప్రయత్నాలు చెప్పాను ఈ పేదరికాన్ని అటాక్ చేయడం. సో ఇలా రకరకాల, కానీ అల్టిమేట్గా ఎకనామిక్ పాలసీస్లో స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల పేదరికం పోతుంది. కానీ స్కీముల ద్వారా, పథకాల ద్వారా, దాతృత్వం ద్వారా, కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా, వృద్ధి ద్వారా మాత్రమే పోదు. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను, మైక్రో గ్రోత్ అని. ఉదాహరణకు మీరు గ్రామాన్ని తీసుకోండి. ఆ గ్రామంలో ఒక 500 మంది ప్రజలు ఉన్నారు. ఈ 500 మంది ప్రజలకున్న రిసోర్సెస్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేయండి. సో ఒక సర్వే చేసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సర్వే చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. అన్ఫార్చునేట్లీ అది ఎన్నికలకు ముందు ప్రస్తావించారు, ఎన్నికల తర్వాత కూడా మొదలైందన్నారు, కానీ తెలియదు. సో ఒక గ్రామంలో ఉన్న 500 కుటుంబాలకు వెళ్ళి కాంప్రిహెన్సివ్గా వాట్ దే హ్యావ్, ప్రతి మనిషిలోనూ క్యాపబిలిటీ ఉంటుంది. సో ఆ క్యాపబిలిటీస్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, కాంపిటెన్సీ లెవెల్స్ ఏంటి, స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కనుక స్టడీ చేసి
వాళ్ళతోనే కూర్చొని మాట్లాడి ఎలా మిమ్మల్ని మీ ఆదాయాన్ని రెట్టింపు చేయగలం. సో హౌ డు వి ఎక్స్పాండ్ యువర్ ఇన్కమ్స్. ఉదాహరణకు మీరు ఆ గ్రామంకి ఒక సాగునీటి ప్రాజెక్ట్ తెస్తే గ్రామ ప్రజలందరూ అభివృద్ధి చెందరు. ఎవరు అభివృద్ధి చెందుతారు? భూమి ఉన్న 10% మంది అభివృద్ధి చెందుతారు. భూమిపైన ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు కొంత మేరకు అభివృద్ధి చెందుతారు. కానీ భూమి లేని మత్స్యకారుడు ఉంటాడు, భూమి లేని వృత్తిదారులు ఉంటారు, వాళ్ళకైతే పేదరికం పోదు కదా. సో అందువల్ల ఏ ఒక్క కార్యక్రమం కూడా పేదరికాన్ని టోటల్గా పోదు. అందువల్ల ఏం చేయాలి? ఉదాహరణకు మీరు ఒక్కొక్క కుటుంబాన్ని స్టడీ చేసి, ఉదాహరణకు ఒక కుమ్మరి కుటుంబం ఉంది, సో అతనికి ఎంత ఆదాయం వస్తుంది, అతనికి ఉన్న స్కిల్ ఏంటి, దాన్ని ఏ రకంగా మోడర్నైజ్ చేస్తే అతనికి ఆదాయం పెరుగుతుంది. ఓ మత్స్యకారుడు ఉన్నాడు, సో అతనికి ఏ రకంగా చేస్తే అతని ఆదాయం రెట్టింపు అవుతుంది. సో ఇలా ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆ సర్వే చేసి వారి ఇన్కమ్స్ను ఆగ్మెంట్ చేయడం, వారిలో ఉన్న ఉత్పాదక శక్తిని, ప్రొడక్టివ్ పొటెన్షియల్ని పెంచడం, వారికి ఉన్న రిసోర్స్ గ్యాప్ను అడ్రస్ చేయడం, వారికి ఉన్న అపార్చునిటీస్ ఇవ్వడం. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్ అపార్చునిటీస్. మీరు ఎంత గొప్ప వాళ్ళనైనా స్టడీ చేయండి, చాలామంది నా తెలివితేటల వల్లనే డెవలప్ అయ్యారనుకుంటారు. డెఫినెట్గా మనిషి తెలివితేటలు ముఖ్యం, కానీ అదొకటే ముఖ్యం కాదు. అవుట్లయర్స్ అనే పుస్తకంలో మాల్కమ్ గ్లాడ్వెల్ అనే అతను కేస్ స్టడీస్తో చెప్తాడు. ఇప్పుడు బిల్ జాయ్ అని ఉంటాడు, సన్ మైక్రో సిస్టమ్స్ ఫౌండరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఒక పెద్ద పేరు. బిల్ గేట్స్ మనందరికీ తెలిసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. ఇప్పుడు బిల్ జాయ్, బిల్ గేట్స్ ఇలాంటి ఐటీ దిగ్గజాల పేర్లు తీసి వాళ్ళు ఎప్పుడు పుట్టారని తీస్తే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళందరూ అరౌండ్ 55, 57లో పుట్టారు. అంటే అర్థం ఏంటి? వారు 16 ఇయర్స్ కాలేజీలోకి వచ్చే వరకు ల్యాప్టాప్ ఇన్వెంట్ చేయబడింది, కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీని మీరు చదివితే అవుట్లయర్స్ అనే పుస్తకంలో బిల్ గేట్స్ కానీ, బిల్ జాయ్ కానీ, మాల్కమ్ గ్లాడ్వెల్ రాసిన పుస్తకం, అందులో ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే బై ద టైమ్ బిల్ గేట్స్ రీచ్డ్ కాలేజ్ అప్పటికే కొన్ని వేల గంటల కంప్యూటర్ అనుభవం పొందగలిగిన పరిస్థితులు బిల్ గేట్స్కి ఉండే. సో అప్పటి వరకు అమెరికా మొత్తంలో ఆ రకంగా కొన్ని వేల గంటల కంప్యూటర్ యాక్సెస్ ఇంకెవరికి లేదు. అంటే ఏంటది? అక్కడ బిల్ గేట్స్కున్న వ్యక్తిగత సామర్థ్యమే కాదు, అవకాశం కూడా ఆయనకు వచ్చింది. ఆ అవకాశమే వచ్చి ఉండకపోతే వీ కుడెంట్ హ్యాడ్ బిల్ గేట్స్. సో అందువల్ల అపార్చునిటీస్ అనేది కూడా కీలకం. అందువల్ల ప్రతి కుటుంబానికి ఎలా అవకాశాలు కల్పిస్తావు, ఎలా వారి ఆదాయాలు పెంచుతావు అని ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ అంటారు. అంటే ప్లానింగ్ అనేది పైనుంచి కిందికి చేస్తారు మన దగ్గర కాదు, కింది నుంచి పైకి చేయాలి. విలేజ్ లెవెల్ ప్లాన్ తీసుకొని విలేజ్ లెవెల్ రిసోర్స్ సర్వే చేసి, స్కిల్ సర్వే చేసి, వారి కాంపిటెన్సీ లెవెల్స్ ఏంటి, క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళ ఆదాయాలను ఏ రకంగా పెంచవచ్చు అని గనక ప్రణాళికలు రూపొందించగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పావర్టీ అనేది జిమ్మిక్స్తో పోదు, పావర్టీ అనేది స్లోగన్స్తో పోదు. గరీబీ హటావో లాంటి స్లోగన్ నిన్న పోయిందా పావర్టీ? పావర్టీ అనేది స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీ ద్వారా మాత్రమే పోతుంది. మీరు అందులో ఒక ముఖ్యమైనది ఎంప్లాయ్మెంట్. పేదరికం ఎలా పోతుంది? మనందరి జీవితాలు చూడండి, పేదరికం ఎక్కడి నుంచి పోతుంది? ఆర్థిక వెనుకబాటుతనం ఎక్కడి నుంచి పోతుంది? నాణ్యత కలిగిన, ప్రమాణాలు కలిగిన, నైపుణ్యంతో కూడిన చదువు కనుక ఇవ్వగలిగితే పేదరికం పోతుంది. మనందరి జీవితాలు చూడండి. మేము చిన్నప్పుడు మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచరు, 4 పిల్లలం, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మా నాన్నకు ఈ ఒక రేకుల ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. మేము బెల్లంపల్లిలో 20 ఏళ్ళు ఉండేవాళ్ళం. బాబు క్యాంప్ అనే ప్లేస్లో, సింగరేణి కోల్ మైన్ ఏరియా, భయంకరమైన వేడి ఉంటుంది. ఆ కిందికి రేకులు ఉండేవి, మాకు సీలింగ్ ఫ్యాన్ కూడా ఉండేది కాదు. సో మీకు టేబుల్ ఫ్యాన్ నేను 8th క్లాస్లో వచ్చింది. ట్యూబ్ లైట్ నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్ చదువుకుంటున్నాను. మా ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే మా నాన్న లెటర్ రాశాడు, అరే మన ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టించాం చాలా బాగుంది అని. నేను దానికి ఉత్తరం, నాన్న చాలా సంతోషం, మన ఇంట్లో ట్యూబ్ లైట్ వస్తే వెళ్తురు ఇట్లుంది అని. ట్యూబ్ లైట్ వాజ్ లగ్జరీ, ఒక బీరువా లగ్జరీ. ఒక ర్యాలీ ఫ్యాన్ కొంటే మా అక్క డెలివరీ అయినప్పుడు అందరం ఆ ఫ్యాన్ చుట్టూ 4 కూర్చొని అరే ఎంత మంచిగా గాలి వస్తుంది అని ఆనందపడ్డాం. ఒక 6-7 ఇండ్లకు కలిపి ఒక కామన్ ల్యాబొరేటరీ. ఇలాంటి పరిస్థితుల్లో బతికాం. వారం రోజులకు వెళ్ళి చెరువుకి వెళ్ళి బట్టలు ఉతికి మా అమ్మతో పాటు, సో కొన్ని షర్ట్లు ఒక 4-5 షర్ట్లు వేసుకొని మీద 2-3 పాయింట్లు వేసుకొని బిందె నీళ్ళు పెట్టుకొని ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్ టీచర్ల శాలరీస్ కూడా చాలా తక్కువ.
ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు. సో అలాంటి జీవితంతో మొదలై ఎలా వచ్చాం? అమ్మా నాన్నలు చదువు చెప్పించారు కనుక, ప్రమాణాలతో కూడిన చదువు చెప్పించాడు కనుక ఇవాళ ఈ స్థాయిలో ఉండి ఈ స్థాయిలో నిలబడగలిగాం. ఏది తీసుకొచ్చింది? చదువే తీసుకొచ్చింది, ఇంకేమీ లేదు. ఇలా మా అన్నయ్య అమెరికాలో ఒక టాప్ ఐటీ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు, నేను ఇవాళ ఇంత ప్రొఫెసర్గా ఉన్నాను. నా చెల్లెలు ఎంపీడీఓగా రిటైర్ అయింది. సో మా అక్క పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇలా ఇంతటి స్థాయిలో మేము ఎలా ఎదగగలిగాం? మా కుటుంబం, నా ఒక్క కుటుంబం ఉదాహరణ. ఒక ఆర్థిక వెనుకబాటుతనం నుంచి ఇవాళ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ దాకా ఎదగలిగింది ఏది సాధ్యమైంది? మాకేమి భూములు లేవు, ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఓన్లీ ఎడ్యుకేషన్. అందుకే అంటాడు అమర్త్య సేన్ ఇన్ఈక్వాలిటీస్ అనే పుస్తకంలో, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. పేదరికానికి మూలం అసమానతలు. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానత దారితీస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటాడు. అందువల్ల ఇవాళ అసమానతలు పోవాలంటే చదువు చెప్పగలగాలి. ఇవాళ ప్రపంచ దేశాల అనుభవాలను ఉదహరిస్తూ అమర్త్య సేన్ చైనా, వియత్నాం, క్యూబా, జపాన్, సౌత్ కొరియా, జమైకా, కోస్టరికా, శ్రీలంక వీటి ఉదాహరణలు చెప్తూ ఓ మాట అంటాడు. ద లెఫ్ట్ వింగ్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ చైనా, క్యూబా అండ్ వియత్నాం, ద ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ జపాన్, progressive capitalism in South Korea, and a concerted public action in Jamaica and Costa Rica helped to achieve higher levels of social development అంటాడు. అంటే చైనా, క్యూబా, వియత్నాంలో వామపక్ష సైద్ధాంతిక చైతన్యం, జపాన్లో బౌద్ధ మత సాంప్రదాయం ప్రభావము, దక్షిణ కొరియాలో ప్రగతిశీల పెట్టుబడిదారీ విధానం, జమైకా, కోస్టారికా లాంటి దేశాలలో ప్రజా కార్యాచరణ ద్వారా సామాజిక అభివృద్ధిని సాధించామంటారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా మనకు ఎన్నున్నాయని మనం లెక్కేసుకోవాలి. అందువల్ల మీరు అసలు పేదరికం పోవాలంటే ప్రతి గ్రామం తీసుకొని ప్రతి బిడ్డకు నాణ్యత కలిగిన ఉన్నత ప్రమాణాలు కలిగిన చదివివ్వండి. అంటే కలెక్టర్ కొడుకైనా, నిన్న అక్కడికి వచ్చిన మార్గదర్శి అయిన మేఘా కృష్ణారెడ్డి కొడుకైనా, లేదా మరో కంపెనీ CEO కొడుకైనా ఏ చదువు ఇవ్వగలరో గ్రామంలో ఉన్న పేద బిడ్డకు ఆ చదివండి. మీరు ఎందుకు పేదరికం పోదో 10 ఏళ్లలో చెప్పండి, ఛాలెంజ్ చేస్తానండి. ఇవాళ ఎందుకు వస్తుంది? ఇవాళ మన ఒకవైపు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు చదువు వల్ల అసమానతల్ని జయించచ్చంటే మన దేశంలో చదువులో ఉన్న అసమానతలు ఎక్కడా లేవు. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్ చూడండి, ఎంత తేడా ఉంటుందో ఆలోచించండి. సో చదువులోని ఇంత అసమానతలు ఉంటే అసలు అసమానతలు తొలగించే చదువే ఏ పరిస్థితి ఏంటి? అందువల్ల నాణ్యత ప్రమాణాలు కలిగిన చదువు చెప్పండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో తెలుగు బిడ్డలు ఎందుకున్నారు? చదువుకోవడం వల్ల ఉన్నారు. సో అలాగే నైపుణ్యం ఇవ్వండి, స్కిల్ ఇవ్వండి. అలా ఎడ్యుకేషన్, హెల్త్, ఇవాళ అనేక స్టడీస్ ఏం చెప్తున్నాయి? ఇవాళ మన దేశంలో 60% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, హెల్త్ ఎక్స్పెండిచర్. ఎందుకంటే వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ హెల్త్. సో దానివల్ల ఏమవుతుంది? అనేక స్టడీస్ ఇంక్లూడింగ్ జయతి ఘోష్ కమిషన్ ఆన్ ఫార్మర్ సూసైడ్ కూడా చెప్పింది. రైతులు అప్లపాలు కావటానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మన తెలుగునాట కార్పొరేట్ చదువులు, కార్పొరేట్ వైద్యం. పిల్లల్ని ఇంటర్మీడియట్లో చదివించడానికి నారాయణ చైతన్య కొరకు భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ కనుక ప్రమాణాలతో కూడినవి ఉంటే ఈ అప్లపాలు అవుతారా? ఇలా ఒక ఆరోగ్యం చెడిపోతే అప్లపాలు అయిపోతున్నారు. దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కేవలం అనారోగ్యం వల్ల పేదరికంలోకి జారిపోతున్నారు. మీరు నాణ్యత ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం ఇవ్వండి. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఉపాధి, సాగునీరు, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇవన్నీ ఇవ్వండి మీరు ప్రతి బిడ్డకు. మీరు ఎందుకు పేదరికం పోదో చూడండి. పేదరికం పోయేది ఎకనామిక్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల పోతుంది. పేదరికం పోయేది ఆదాయాన్ని సంపాదించుకునే శక్తి ఇవ్వడం వల్ల పోతుంది. అందుకే మన పాత్ర డోంట్ గివ్ దెమ్ ఫిష్, టీచ్ దెమ్ హౌ టు ఫిష్ అన్నారు. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పండి అని ఎందుకన్నారు? వట్టిగా లేదు ఈ సామెత. చేపలు ఇవ్వడం కాదు, చేపలు ఇస్తే రాజకీయ నాయకుల చుట్టూ రోజు తిరగాలి. చేపలు పట్టడం నేర్పితే తన జీవితం తను గడుపుతారు. సో క్యాపబిలిటీస్ పెంచడం, సమాజంలో కాంపిటెన్సీ లెవెల్స్ పెంచడం, సమాజంలో ఉన్నటువంటి భౌతిక సహజ వనరుల ఉత్పాదకతను పెంచడం. ఇలా భూమి అదే, కానీ ఆ భూమిని గనక మీరు వాటర్ ఇచ్చారనుకోండి,
ఒక మెట్ట ప్రాంతము, ఒక మాగాణి ప్రాంతం, ఈ రెండింటి మధ్య కంపేర్ చేయండి, ఎంత ప్రొడక్టివిటీ ఉంటుంది. నేను ఆదిలాబాద్లో పత్తి ఉత్పత్తి చూశాను, గుంటూరులో కాటన్ ఉత్పత్తి చేశాను. మరి ఆదిలాబాద్లో ఉన్న కాటన్ ప్రొడక్టివిటీ గుంటూరు కాటన్ ప్రొడక్టివిటీతో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మీకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్యాడీ ప్రొడక్షన్ కరీంనగర్, గుంటూరు పక్క పెట్టండి, కరీంనగర్ గోదావరి జిల్లాలతో పోటీ పడగలుగుతుంది. మరి ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఈ మధ్య కాలంలో కాస్త ఇంప్రూవ్ అయింది వాటర్ కానీ పరిస్థితి ఏంటి? అందువల్ల భూమి అదే, కానీ ఆ భూమికి నీరు అందిస్తే ఆ భూమి యొక్క సామర్థ్యము అనేక రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకుంటే గోదావరి, పెనుగంగ, ప్రాణహిత, ఒక రకంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఎలా నదులన్నీ ఒక అలంకరణగా చుట్టూ ఉంటాయో ఆదిలాబాద్కి అలా ఉంటాయి. కానీ ఆదిలాబాద్కు 1200 మిల్లీ మీకు వర్షపాతం తీసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా. ఎందుకు ఇంత పేదరికంలో ఉంది? జిల్లా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఉంది, భూమి సారవంతమైంది, చుట్టూ నదులు ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటి? దౌర్భాగ్యం రాజకీయం. ఇలా ఆదిలాబాద్కున్న రాజకీయ నాయకత్వంలో సామర్థ్యం లేకపోవడం వల్ల ఇలా ఆదిలాబాద్ ఇలా పేదరికంలో ఉండాల్సి వచ్చింది. నా సొంత జిల్లాగా నేను చెప్పగలను. సో అందువల్ల ఎందుకు ఈ మాట ఉదాహరణ చెప్తున్నట్టే, మీకు ఆదిలాబాద్ కానీ, అనంతపురం కానీ, మహబూబ్ నగర్ కానీ, ప్రకాశం కానీ, శ్రీకాకుళం కానీ జిల్లాలు పేదవి కాదు, మనం పేదగా మార్చాం. మనం ఇండియా ఈజ్ నాట్ పూర్, వీ మేడ్ ఇండియా పూర్. భారతదేశం పేద దేశం కాదు, భారతీయుల్ని పేదవాళ్ళుగా మన రాజకీయం మార్చింది. అందువల్ల స్ట్రక్చరల్ ఎకనామిక్ పాలసీస్ కనుక ఆర్థిక విధానంలో ఉత్పాదకతను పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆదాయాన్ని పెంచి, సామర్థ్యాన్ని పెంచి, అవకాశాలు ఇచ్చేటువంటి ఆర్థిక నమూనా వల్ల పేదరికం శాశ్వతంగా నిర్మూలమవుతుంది. మిగతా అన్నీ ఒక ప్రయత్నాలే. ఆ ప్రయత్నాలకు కూడా మనం ఆహ్వానించాలి, వద్దెందుకు అనాలి. ఇప్పుడు P4 ఒక ప్రయత్నం. సో సంపన్నులు ఎంతమందికి పేదలకు సహాయపడ్డా సంతోషమే కదా. కానీ 20 లక్షల కుటుంబాలు, కోటి కుటుంబాలని బయటికి దించేటువంటి లక్షలాది మంది మార్గదర్శకులు దొరకాలి కదా. సో అందువల్ల ప్రయత్నాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అనేక ప్రయత్నాల్లో P4 ఒక ప్రయత్నం. కానీ ఇదే శాశ్వత రోగ నివారణి, ఇది పెనేషియా ఫర్ పావర్టీగా ఇంకో మార్గమే లేదు, పేదరికం దీంతోనే పోతుంది అని ఎవరైనా ఆశిస్తే నేనైతే ఎదురు చూస్తాను. ఆ ఆశ నిరాశ కాకూడదని, అది ఫలించాలని అది కోరుకుంటాం. జరిగితే సంతోషమే కదా. కానీ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్న పరిమితమైన విజ్ఞానం ప్రకారం, దాతృత్వంతో సమాజంలో కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. దాతృత్వంతో సమాజం మొత్తం పేదరికం నుంచి బయటపడడం అనేది మామూలు విషయం కాదు. సో అందుకే చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అంటున్నాడు కదా. చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేమో.